చాలా పర్ఫెక్ట్ సిస్టర్స్. ఈరోజు వచ్చేసి కొంచెం మంచిగా ఫస్ట్ టైం అయితే నేను ట్రై చేస్తున్నాను అనమాట. మీరు ఎప్పుడైనా చూస్తే మీకైతే అర్థమైపోవచ్చు, కొంతమందికి అయితే తెలుస్తుంది. సో నేను వచ్చేసి ఈరోజు వచ్చేసి బ్రెడ్ పకోడీ అయితే చేయబోతున్నాను అనమాట. దాని ప్రాసెస్ అయితే చూసేసుకుందాం, రండి. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక ప్యాన్, ఆయిల్, కొన్ని మసాలాస్, ఇంకా బ్రెడ్, 2 eggs అయితే తీసుకొని నేనైతే బ్రెడ్కి అవసరం అంతా నేనైతే 2 eggs తీసుకున్నాను. ఇంకా బ్రెడ్ వచ్చేసి నేను 3 breads తీసుకున్నాను అనమాట. నేను బ్రెడ్స్ వచ్చేసి చిన్న చిన్న పీసెస్గా వేసుకున్నాను. ఇంకా ఎగ్స్ని వచ్చేసి మంచి బ్రేక్ చేసుకొని మంచి మిక్స్ అయితే చేసుకున్నాను. తర్వాత దానిలో వచ్చేసి నేను ఆరిగానో వేసుకున్నాను, కారం వేసుకుని, ఉప్పు వేసుకున్నాను, ఇంకా కొంచెం కారం పొడి వేసుకొని మంచి మిక్స్ చేసుకున్నాను. తర్వాత నేనైతే చిప్స్ ఉంటాయా, చిప్స్ని అయితే మంచి క్రష్ చేసినాక దానిలో అయితే వేసి మంచి మిక్స్ చేసిన తర్వాత బ్రెడ్ తీసుకొని దానిలో ముంచేసి మంచిగా పట్టేదాకా ఇట్లా మిక్స్ చేసుకొని బ్రెడ్ని అయితే తర్వాత అయితే ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి, అది గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా. సో తర్వాత వచ్చేసి తీసేసుకొని మీరైతే ప్యాన్లోకి తీసేసుకొని మీరైతే ప్లేట్లోకి అయితే వేసేసుకోవచ్చు. సో ఇది నేనైతే ఇట్లా చేస్తున్నాను అనమాట, మీరైతే ఇట్లా చేయాలి. సో ఇట్లా ఇప్పుడు చూడండి నేనైతే చేస్తున్నా. సో ఇది వచ్చేసి నా సెకండ్ వన్ అనమాట. ఫస్ట్ సర్వ్ అయిపోయింది, ఇప్పుడైతే సెకండ్ వన్ చేసిన. సో ఇట్లా క్రిస్పీగా వస్తుంది అనమాట. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, ఇప్పుడు వచ్చేసి నా లాస్ట్ టైం అనమాట. ఎట్లా వస్తుందో నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను అనమాట. చూడండి నేనైతే టక్క ఎగ్జైట్మెంట్లో ఆగలేక టక్ వేసేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసప్పుడు ఇప్పుడు మాకైతే మంచి మార్క్స్ వస్తుందని వెయిట్ చేస్తుంది అనమాట. అంతలోపే నేను వచ్చేసిన. ఇప్పుడైతే నేను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కొంచెం కారం పొడి వేసుకొని కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసుకొని వేసుకున్నా. తర్వాత చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో, ఇంకా టేస్ట్ అయితే అద్దరిపోయింది అనమాట. అమేజింగ్, సూపర్. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. సరేనా? బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.